హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతిబాబాయ్ రాధిక. ఈరోజు వీడియోలో ప్రీమియం పొందూరు ఖాదీ శారీస్ చూపించబోతున్నానండి. అన్నీ కూడా ఆల్ ఓవర్స్ పెళ్ళిళ్ళ సీజను చాలామందికి ఇప్పుడు యూజ్ అవుతాయి. అందుకే చక్కగా ఈ మండు టెండల్లో పొందూరు ఖాదీ కట్టుకుంటే చాలా హాయిగా ఉంటుంది కదా. అయితే ఈ వీడియో చూపించబోయే ముందు బుకింగ్ ప్రాసెస్ కూడా ఒకసారి చెప్తున్నాం. ఈ శారీస్లో ఏదైనా శారీ మీకు నచ్చినట్లయితే మీరు పర్చేస్ చేయాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి నాకు షేర్ చేయండి. అలాగే ఏ శారీ నచ్చిందో అది మాత్రమే స్క్రీన్ షాట్ పెట్టండి, 2-3 పెట్టద్దు. మీకు బాగా ఏది నచ్చిందో అది పెట్టండి. ఎప్పుడైతే మీరు స్క్రీన్ షాట్ పెట్టారో అవైలబుల్ ఉంటే శారీ వెంటనే నేను మీకు పేమెంట్ డీటెయిల్స్తో పాటు అడ్రస్ ఫార్మాట్ కూడా ఇస్తాను. పేమెంట్ ఇచ్చిన నెంబర్కి మాత్రమే చేసి పేమెంట్ స్క్రీన్ షాట్తో పాటుగా అడ్రస్ కూడా మీ నేమ్తో స్టార్ట్ చేస్తే ఫోన్ నెంబరు, పిన్ కోడ్ వీటితో ఎండ్ అవుతుంది కదా, అంతవరకు పర్ఫెక్ట్గా మేము ఇచ్చిన ఫార్మాట్ ప్రకారం అడ్రస్, పేమెంట్ స్క్రీన్ షాట్ 2 ఎట్ ఏ టైం మాకు సెండ్ చేయండి. తర్వాత సాయంత్రానికి మీకు ట్రాకింగ్ ఐడి ఇవ్వబడుతుంది. మీరు ట్రాక్ చేసుకుంటూ మీ పార్సిల్ ఎక్కడుంది ఏంటి అనేది మీరే చూసుకోవచ్చు. తర్వాత 3-4 రోజులు అయినా కూడా మీకు పార్సిల్ రాకపోతే నాకు ఇన్ఫామ్ చేయండి. నేను కంప్లైంట్ రేజ్ చేసి మీ ఐటెం మీకు రీచ్ అయ్యేలాగా చేస్తాను. అడ్రస్లో నేమ్ కూడా ఇవ్వట్లేదండి ఒక్కొక్కరు. జాగ్రత్తగా చూసుకుని కరెక్ట్ అడ్రస్ మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే పంపించడం అనేది మాకెంత బాధ్యతో అడ్రస్ కరెక్ట్గా ఇవ్వడం అనేది కూడా మీ బాధ్యత. అప్పుడు ఇద్దరికీ ఇబ్బంది లేకుండా పార్సిల్ చక్కగా మీకు రీచ్ అవుతుంది. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం, ఆలస్యం చేయకుండా చీరలు చూద్దాం. చూసారండి చీర ఎంత అందంగా ఉందో కదా. మంచి మెరూన్ రెడ్ కలర్కి ఎల్లో కాంబినేషన్లో ఈ శారీ వచ్చింది. పళ్ళు వచ్చి సిల్వర్ జరీతో అథెంటిక్ పళ్ళు వస్తుంది. శారీ అంతా కూడా సిల్వర్ జరీ అండ్ మల్టీ కలర్ థ్రెడ్ వీవ్ కలిసిన జామ్దాని వీవింగ్. ఇప్పుడు మీరు చూస్తున్నది పళ్ళు వైపు కదా, కానీ శారీ అంతా కూడా కట్టు చెంగు నుంచి పళ్ళు వరకు సేమ్ ఇదే విధంగా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇదిగోండి శారీ లోపల కూడా ఇదే వీవింగ్ వస్తుంది. బార్డర్ చెప్దాం, అది క్లోజ్ చేయి. బోర్డర్ వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో టిష్యూ బోర్డర్ వస్తుందండి. 3 to 4 ఇంచెస్ వరకు ఉంటుంది. ఎడ్జ్లో వచ్చేసి ఎల్లో కలర్ వస్తుందండి. అలాగే సిల్వర్ జరీ శారీలో కలనేతగా టెంపుల్ బోర్డర్ వస్తుంది. ఈ బోర్డర్స్ 3 కూడా శారీకి 2 వైపులా ఒకే విధంగా ఉంటాయి. లావెండర్ కలర్ అండి, రాణి పింక్ కాంబినేషన్లో వస్తుంది. ఈ శారీ అయితే రీస్టాక్ అప్డేట్ అండి. లాస్ట్ మంత్ కూడా చేసాము, వెంటనే సేల్ అయిపోయింది. మళ్ళీ రెడీగా ఉండటంతో ఈ చీర నేను తీసుకున్నాను. చాలా బాగుంది. రాణి పింక్ లావెండర్ కాంబినేషన్ అద్భుతంగా ఉంది. పళ్ళు వచ్చేసి సిల్వర్ జరీ అథెంటిక్ పళ్ళు. దానికి బోత్ సైడ్స్ కూడా జామ్దాని వీవింగ్ గోల్డ్ సిల్వర్ జరీతో పాటుగా మల్టీ కలర్ థ్రెడ్ వీవ్తో వచ్చింది. ఇక శారీ అంతా ఇదిగోండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, స్కర్ట్ బోర్డర్ స్టైల్లో జామ్దాని వీవింగ్ బోర్డరు. ఆ పైన వచ్చేసి గోల్డ్ సిల్వర్ జరీతో బుటాలు వస్తాయి. ఇదిగోండి బోర్డర్ ఏమో పైన వైపు ప్లెయిన్ పట్టు బోర్డర్ ఉంటుంది, ఒక 3 ఇంచెస్ వరకు. ఎడ్జ్లో ఎల్లో కలరు, అలాగే బోర్డర్ కలరు శారీలో కలనేతగా టెంపుల్ బోర్డరు ఇలా పైన వైపు వస్తుంది. కింద వైపు అయితే పైతని వీవింగ్తో బోర్డర్ వస్తుందండి. దాదాపుగా 6-7 ఇంచెస్ ప్లెయిన్ బోర్డర్ పైన ఇదంతా కూడా మల్టీ కలర్ థ్రెడ్ వీవ్ సిల్వర్ జరీ కలిసి జామ్దాని వీవింగ్ బోర్డర్ వస్తుంది. అలాగే ఈ పింక్ కలరు శారీలో కలనేతగా టెంపుల్ బోర్డర్ వస్తుంది. ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ అంతా కూడా జామ్దాని వీవింగ్ ఫాలింగ్ క్రీపర్ లాగా స్కర్ట్ బోర్డర్ కూడా వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ అయితే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజే వస్తుందండి. ఇదిగోండి బ్లౌజ్, హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది. శారీ లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుంది. ఈ శారీకి చాలా లైట్ గ్రీన్కి క్రీమ్ కలర్ కలనేతలో శారీ అంతా వస్తుందండి. పళ్ళునేమో సిల్వర్ జరీ అథెంటిక్ పళ్ళు వస్తుంది. ఇక శారీ అంతా కూడా సిల్వర్ జరీ అలాగే మల్టీ కలర్ థ్రెడ్ వీవ్ కలిసిన జామ్దాని వీవింగ్ డిజైన్ వస్తుందండి. అసలు ఈ కొమ్మలు చూడండి ఇలా పైకి లేచి మళ్ళీ డౌన్ అవుతూ డిజైన్ ఎంత చక్కగా ఎంత ఇంట్రికేట్ వీవింగ్ ఉందో చూడండి. చాలా అందంగా తయారు చేశారు. శారీ అంతా కూడా ఇదే విధంగా వస్తుందండి. కట్చెంగులో ఉంటే ఒక 1/2 మీటరో 1/4 మీటరో ప్లెయిన్ ఉంటుంది. అక్కడి నుంచి పళ్ళు వరకు కూడా ఇదే వీవింగ్ వస్తుందండి. శారీకి 2 వైపులా కూడా
గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో ఇలా టిష్యూ బార్డర్ వస్తుంది, ఒక 3 ఇంచెస్ వరకు. ఎడ్జ్లో ఇలా రెడ్ కలర్ ఉంటుంది. సిల్వర్ జరీతో శారీలో కలనేతగా టెంపుల్ బార్డర్ వస్తుందండి. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. అదిగోండి బ్లౌజ్. శారీ లోపలంతా కూడా అదే విధంగా ఉంటుంది. నేవీ బ్లూకి ఆరెంజ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఈ శారీ వచ్చిందండి. ఇది కూడా ఇంతకుముందు చేసాము ఇదే కాంబినేషన్లో. ఎగ్జాక్ట్ ఇదే డిజైన్ కాదు కానీ ఈ కాంబినేషన్లోనే ఒక శారీ చేసాము. పళ్ళు వచ్చేసి గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు, అట్లాగే జామ్దాని వీవింగ్ పళ్ళు కూడా ఉంటుందండి. గోల్డ్ సిల్వర్ జరీతో మల్టీ కలర్ థ్రెడ్ వీవ్ కలిసిన జామ్దాని వీవింగ్ పళ్ళు. ఇక శారీ అంతా ఇదిగోండి బర్డ్స్ ఉన్నాయి కదా, ఇలా వస్తుంది అన్నమాట. చాలా బాగుంది. అంటే జామ్దాని వీవింగ్ కలర్స్తో కలిసిన మోటివ్స్ వచ్చాయి, అలాగే ఓన్లీ గోల్డ్ సిల్వర్ కూడా రకరకాల మోటివ్స్ వచ్చాయండి. చాలా 3-4 టైప్స్ ఆఫ్ బర్డ్స్ వచ్చాయి. తర్వాత శారీకి బోర్డర్ వచ్చేసి పట్టు బోర్డర్ వస్తుందండి. దాదాపుగా 10 ఇంచెస్ వరకు ఉండొచ్చేమో, నేను మెజర్ చేయలేదు కానీ బిగ్ బోర్డరు. అది కూడా గద్వాల్ బోర్డర్ స్టైల్లో, గ్యాప్ బోర్డర్ స్టైల్లో వచ్చింది. మొత్తం అంతా ఆరెంజ్ కలర్ బోర్డర్, దానిపైన ఇట్లా ఎల్లో ప్యానల్స్ ఇచ్చారు సిల్వర్ జరీ లైన్స్తో. మధ్యలో గ్యాప్ బోర్డర్ లాగా క్రియేట్ అయింది. శారీకి 2 వైపులా అదే కాంబినేషన్లో వస్తుంది కానీ పైన వైపు చిన్న బోర్డరు, కింది వైపు కొంచెం పెద్ద బోర్డర్ వస్తుంది. అలాగే శారీలో కలనేతగా ఇలా ఎల్లో అండ్ నేవీ బ్లూ కలనేతగా టెంపుల్ బోర్డర్ కూడా ఉంటుంది. అది కూడా 2 వైపులా వస్తుంది. ఇంకా బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. పళ్ళులో వచ్చేసింది బ్లౌజ్, లోపలికి ఫోల్డ్ అయిపోయింది. ఫోల్డ్ అయ్యిందా? ఓకే ఓకే. ఇక్కడ నుంచి శారీ అంతా కూడా ఈ మోటివ్స్ అనేవి కంటిన్యూ అవుతాయండి, సేమ్ డిస్టెన్స్. ఇప్పుడు నేను చూపించబోయే పొందూరు ఖాదీ శారీ వచ్చేసి చాలా అరుదుగా వచ్చే కాంట్రాస్ట్ మ్యాచింగ్ అండి. జనరల్గా పొందూరు ఖాదీలో 1,00,000 రూపాయల చీర అయినా కూడా ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజే వస్తుంది. కొన్ని చీరల్లో 20,000 కొంచెం అటు ఇటుగా ఉండే వాటిల్లో మాత్రం అప్పుడప్పుడు ఫుల్ పళ్ళు లాంటి ఫుల్ బ్లౌజ్ కానీ, లేకపోతే బ్లౌజ్కి బ్యాక్ హ్యాండ్స్కి మోటివ్స్ కానీ వస్తూ ఉంటాయి. ఇంతే తప్ప బ్లౌజ్ని అది కూడా శారీ కలర్ బ్లౌజే వస్తుంది. ఇంతకు మించి మనం ఊహించలేము పొందూరు ఖాదీలో. కానీ చాలా అరుదుగా ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజెస్ కూడా వస్తాయండి. ఈ శారీ కూడా అలాంటిది అన్నమాట, చాలా డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ అయితే మనం పళ్ళు గురించి మాట్లాడుకుందాం. పళ్ళు అయితే నేవీ బ్లూ కలర్లో వస్తుందండి. జనరల్గా అథెంటిక్ పళ్ళు డిజైన్ అయితే ఒక సైడ్ ఉంటుంది, కానీ ఈ పళ్ళులో ఇలా 2 వైపులా ఈ డిజైన్ ఇచ్చారు. మధ్యలో వచ్చేసి డాలర్ బుటీ అండ్ మోటివ్స్, గోల్డ్ సిల్వర్ జరీతో పాటుగా గ్రీన్ కలర్ థ్రెడ్ వీవ్ కలిసిన జామ్దాని వీవింగ్ మోటివ్స్ పళ్ళులో ఇలా వచ్చాయండి. ఇక బ్లౌజ్ కూడా మీకు ఈ నేవీ బ్లూ కలర్లోనే వస్తుంది. ఇదిగోండి బ్లౌజ్. చాలా అరుదు, పొందూరు ఖాదీలో కాంట్రాస్ట్ బ్లౌజ్ రావడం అనేది చాలా అరుదు. ఈ శారీకి అలా వచ్చింది. శారీ కలర్ కూడా అమేజింగ్గా ఉంది. ఇప్పుడు టర్న్ చేసి చూపిస్తాను మీకు. అదిరిపోయింది కదండి కలరు. మీకు చూడగానే ఇది కొంచెం ఆనియన్ కలర్ లాగా అనిపిస్తుంది, కానీ శారీ కలర్నేది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో డార్క్ షేడ్కి వెళ్ళిపోయేటప్పుడు వచ్చే బ్రౌన్కి పింక్ కలర్ కలనేత అండి. చాలా చాలా బాగుంది. కలర్ కూడా చాలా కొత్తగా ఉంది. ప్యాటర్న్ అయితే అసలే కొత్తది, చాలా నచ్చేసింది నాకైతే. పళ్ళులో ఏవైతే డాలర్ బుట్టి అండ్ మోటివ్స్ వచ్చాయో అవే థ్రెడ్ వీవ్తో మోటివ్స్, అలాగే గోల్డ్ జరీతో డాలర్ బుట్టి. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి. చాలా అందంగా ఉంది, చాలా క్లాసీ లుక్ ఉంది. చీర అయితే చూడగానే ప్లెజెంట్గా ఉందన్నమాట. ఇక బోర్డర్ విషయానికి వస్తే ప్లెయిన్ పట్టు బోర్డరు జరీతో కలనేతగా పైతనీ స్టైల్ వీవింగ్తో వచ్చింది. దానిపైన వచ్చేసి ఇలా సిల్వర్ జరీ లైన్స్, అంటే పింక్తో గోల్డ్ జరీ కలనేతగా బోర్డర్ ఇస్తూ దానిపైన సిల్వర్ జరీతో ఇలా లైన్స్ ఇచ్చారండి. శారీకి 2 వైపులా అదే విధంగా ఉంటూ ఈ గోల్డ్ జరీ టెంపుల్ బోర్డర్ కూడా 2 వైపులా వస్తుందండి. చాలా చాలా బాగుంది చీర అయితే. అంటే పొందూరు ఖాదీలో ఎప్పుడూ వచ్చే స్టైల్ కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ చీర నచ్చుతుందండి. సీ గ్రీన్, సీ బ్లూ ఆ షేడ్లో ఈ శారీ ఉంటుందండి. అథెంటిక్ పళ్ళు వచ్చేసి సిల్వర్ జరీతో ఉంటుంది. ఈ డిజైన్ మీరు గుర్తుపట్టి ఉంటే ప్రీవియస్లో మనం 2 కలర్స్లో చూపించాం. ఆరెంజ్ కలర్ ఒకటి,
డార్క్ బచ్చల పండు రంగు ఇంచుమించు వైన్ కలర్ లాగా కనపడుతూ ఉంటుంది. ఆ కలర్ ఒకటి సేమ్ డిజైన్ మళ్ళీ ఇప్పుడు ఈ కలర్లో వచ్చింది. ఇది కూడా పేస్టల్ కలరు, చాలా చాలా బాగుంది. మల్టీ కలర్ థ్రెడ్ వీవింగ్ జామ్దానితో పాటుగా గోల్డ్ అండ్ సిల్వర్ జరీ కూడా వచ్చి చీర చాలా అందంగా ఉందండి. శారీకి రెండు వైపులా కూడా ప్లెయిన్ బార్డర్ వస్తుంది. ఇది ఎట్లా అంటే డార్క్ కాఫీ బ్రౌన్ బార్డర్కి ఇంచుమించు బ్లాక్ లాగా ఉంది బార్డర్. రాణి పింక్ ఎడ్జ్ వచ్చింది. అట్లాగే శారీలో కలనేతగా ఈ కాఫీ బ్రౌన్ టెంపుల్ బార్డర్ కూడా వస్తుంది. నాకైతే ఈ చీర భలే నచ్చిందండి. దూరం నుంచి చూడగానే బ్లాక్ ఏమో అనిపించేస్తుంది బార్డరు. బ్లౌజ్ చూపిద్దాం, జాగ్రత్తగా తీస్తున్నా. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. శారీ అంతా కూడా కట్ చెంగులో కొంచెం వదిలేస్తే అక్కడి నుంచి మిగిలిందంతా పళ్ళు వరకు కూడా ఇదే విధంగా డిజైన్ ఉంటుంది. సేమ్ టు సేమ్ ఇదే విధంగా ఉంటుంది. బాగుంది కదా ఈ చీర కూడా. మంచి డార్క్ గ్రీన్ కలర్ అండి, ఇంచుమించు ఫారెస్ట్ గ్రీన్ లాగా చాలా డార్క్ అనమాట. గోల్డ్ జరీతో అథెంటిక్ పళ్ళు వస్తుంది. ఇక శారీ అంతా కూడా గోల్డ్ సిల్వర్ జరీతో ఈ డాలర్ బుటీ బిగ్ సైజులో ఉంటుంది. అట్లాగే సిల్వర్ జరీ మల్టీ కలర్ థ్రెడ్ వ్యూతో ఈ మోటివ్స్ అనేవి వస్తాయి. శారీ పచ్చం నుంచి పళ్ళు వరకు కూడా ఇదే డిస్టెన్స్లో ఇదే సైజులో ఉంటాయండి. ఇక బోర్డర్ విషయానికి వస్తే సూపర్ బ్యూటిఫుల్గా ఉంది. ఫస్ట్ పైన బోర్డర్ చెప్తాను. ఒక 6 ఇంచెస్ వరకు ఉంటుందండి. ఎడ్జ్లో ఆరెంజ్ కలరు, ఆ తర్వాత ఎల్లో కలరు, ఆ తర్వాత పింక్, మళ్ళీ ఆరెంజ్. ఇదంతా కూడా ఎట్లా వస్తుందంటే జరీతో కలనేతగా పైతనీ స్టైల్ బోర్డర్ వస్తుంది. దానికి ఇట్లా కలర్స్ కూడా యాడ్ చేశారు. ఇక గోల్డ్ జరీ వచ్చేసి శారీలో కలనేతగా బార్డర్ వస్తుంది. ఇదే విధంగా కింది వైపు ఇంకా బిగ్ బార్డర్, దాదాపు 10 to 12 ఇంచెస్ ఉండొచ్చు. అదే బార్డరు. అయితే ఈ కలర్స్ అన్నీ కలిసిన చోట రెండు బార్డర్లకి కూడా ఇట్లా గోల్డ్ సిల్వర్ జరీతో లైన్స్ ఇచ్చారు. దాని వలన చాలా అందం వచ్చింది. అంటే పైతనీ వీవింగ్ బార్డరే కాకుండా ఇట్లా ఈ జరీ లైన్స్ కూడా యాడ్ చేయటం వల్ల చాలా అందంగా ఉంది బార్డరు. ఇక పళ్ళు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. శారీ అంతా కూడా లోపల ఇక్కడ పళ్ళు దగ్గర ఎలా చూస్తున్నారో మీరు అదే విధంగా ఉంటుంది. శనగపిండి ఎల్లో లాగా ఉంటుందండి కలర్ వచ్చేసి. అంటే కొంచెం ముళ్ళగోరింత కలర్లో లైట్ కలర్, శనగపిండి ఎల్లోలో కొంచెం డార్క్ కలర్ అని చెప్పొచ్చు. పళ్ళు వచ్చేసి సిల్వర్ జరీ అథెంటిక్ పళ్ళుతో పాటుగా ఇదిగోండి జామ్దాని వీవింగ్లో క్రేన్స్, ప్లాంట్స్ ఇట్లా వాటర్లో ఉన్నట్టుగా ఇలా పళ్ళు అయితే క్రియేట్ చేశారు. ఇక శారీ అంతా కూడా ఇదిగోండి ఇలా పొంగలు ఎగురుతున్నట్టుగా డిజైన్ ఉంటుంది. సిల్వర్ జరీ, గోల్డ్ జరీ, మల్టీ కలర్ థ్రెడ్ వ్యూ, వాటితో పాటుగా మళ్ళీ గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో డాలర్ బుట్టి కూడా శారీ అంతా వస్తుంది. ఇదిగోండి ఒకసారి అటు తిప్పన బోర్డర్ చెప్పాక ఒకసారి బ్లౌజ్ చూపించు. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజే వస్తుందండి, ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇక ఈ శారీ బోర్డర్ వచ్చేసి సులోచన పచ్చ అంటారు కదండి, ఆ గ్రీన్లో బోర్డర్ వస్తుంది. ఒక 1 ఇంచ్ అట్లా పట్టు బోర్డరు. దానిపైన అదే కలర్ శారీలో కలనేతగా టెంపుల్ బోర్డర్ వస్తుంది. ఆ తర్వాత సిల్వర్ జరీ లైన్ వస్తూ సిల్వర్ జరీ టెంపుల్ బోర్డర్ కూడా ఉంటుంది. చాలా బాగుంది చీర కలర్ కూడా. మెయిన్ ఏంటంటే కలర్ కాంబినేషన్ చాలా కొత్తగా అందంగా ఉంది. కలనేత ఇది కలనేత వచ్చింది కాబట్టి షేడ్ చెప్పడానికి కష్టమైంది. ముళ్ళగోరింత కలర్కి ఎల్లో కలర్ కలనేత అండి. అందుకని అటు శనగపిండి రంగు కాకుండా ఇటు ముళ్ళగోరింత కలర్ కాకుండా డిఫరెంట్ లుక్ వచ్చింది అనమాట. ఇదిగోండి శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. ఇట్లా పెట్టు, పైన కూడా కనిపిస్తుంది. బోర్డర్ చూసారా డిఫరెంట్గా చాలా కొత్తగా ఉంది. లాస్ట్ టైము ఇదే మోడల్లో ఒక చీర వచ్చింది, కానీ మేము వీడియో చేయకుండానే తెలిసిన వాళ్ళు తీసేసుకున్నారు, అయిపోయింది. పింక్ విత్ క్రీమ్ కలర్ కలనేత. ఇదిగోండి బేబీ పింక్కి క్రీమ్ కలర్ కలనేత. నాకైతే భలే నచ్చేసింది చీర, చాలా చాలా బాగుంది. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు, అలాగే శారీ అంతా కూడా గోల్డ్ సిల్వర్ జరీతో పాటుగా మల్టీ కలర్ థ్రెడ్ వేవ్ కలిసిన ఆల్ ఓవర్ డిజైన్ అనమాట.
చూడగానే ప్లెజెంట్గా ఒక క్లాసీ లుక్ అయితే ఉంది చీర రెండు వైపులా కూడా పైతనీ స్టైల్ వీవింగ్లో రెడ్ అండ్ గోల్డ్ జరీ కలిసిన బార్డర్ వస్తుంది. ఇంచుమించుగా 3 ఇంచెస్ ఉంటుందండి. దానిపైన వచ్చేసి గోల్డ్ జరీ శారీలో కలనేతగా టెంపుల్ బార్డర్ అయితే వస్తుంది. ఇదిగోండి, మళ్ళీ ఒక్కసారి చూడండి, శారీ అంతా ఇదే డిజైన్ వస్తుంది. ఇదిగోండి, బ్లౌజ్ చూపించండి. ఈ శారీలో బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. స్కై బ్లూకి క్రీమ్ కలర్ కలనేత అండి, చాలా బాగుంది. ఇది కూడా ఇది ఇంతకుముందు సేల్ చేసాం కదా లాస్ట్ టైం బేబీ పింక్లో బెంగళూరుకి సేల్ చేసాం. సేమ్లో ఇంకొక కలర్ సేల్ చేసామండి. సిల్వర్ జరీ అథెంటిక్ పళ్ళు, ఇక శారీ అంతా కూడా సిల్వర్ జరీ మల్టీ కలర్ థ్రెడ్స్ కలిసిన జామ్దాని వీవింగ్ డిజైన్ అయితే వస్తుందండి. శారీ అంతా ఇదే విధంగా ఉంటుంది. బ్లూ అండ్ క్రీమ్ కదమ్మా, బ్లూ అండ్ క్రీమ్ కలనేత. ఇక శారీ బోర్డర్ విషయానికి వస్తే గోల్డ్ సిల్వర్ జరీ కలిసిన టిష్యూ బోర్డర్ ఒక 3 ఇంచెస్ వరకు బోత్ సైడ్స్ వస్తుందండి. అలాగే ఆరెంజ్ కలరు శారీలో కలనేతగా అది బోర్డర్లో కలనేతగా ఆరెంజ్ కలర్ బోర్డర్ ఎడ్జ్లో వస్తుంది. శారీలో కలనేతగా సిల్వర్ జరీతో టెంపుల్ బోర్డర్ కూడా బోత్ సైడ్స్ వస్తుందండి. ఈ బ్లూకి ఈ ఆరెంజ్ కాంబినేషన్ చాలా బాగుంది. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. ఏదైనా ఆరెంజ్ కలర్ బ్లౌజ్ పైతనీ బ్లౌజ్, ఎందుకంటే కొంచెం వీవింగ్ టిష్యూతో వచ్చింది కాబట్టి పైతనీ బ్లౌజ్ లాంటిది తీసుకుని వేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది. డార్క్ గ్రీన్ కలర్ అండి, నిండు అంటే ముదురాకు పచ్చ ఫారెస్ట్ గ్రీన్ అనమాట. పళ్ళు వచ్చేసి గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. ఇంకా అసలు శారీని వర్ణించడానికి అయితే మాటలు చాలవు. ఇలా ఆకులతో ఫాలింగ్ క్రీపర్స్ లాగా ఇలా వచ్చాయండి. తర్వాత స్వాన్స్, ఇలా రకరకాల డిజైన్లు శారీ ఆల్ ఓవర్ డిజైన్గా క్రియేట్ చేశారు. చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ వాటర్లో లోటస్ లీవ్స్, ఒక డిఫరెంట్ థీమ్ తీసుకుని అంతా కూడా ఇదే విధంగా క్రియేట్ చేశారు. డిజైన్లో సిల్వర్ జరీ మల్టీ కలర్ థ్రెడ్ వ్యూతో కలిసిన జామ్దాని వీవింగ్ టెక్నిక్ అనమాట. చాలా చాలా బాగుంది. ఇక బోర్డర్ కూడా ఈ చీరకి స్పెషల్ అనే చెప్పాలండి. బోర్డర్లో మునియా వస్తుంది. ఈ బోర్డర్ ఇట్లా పట్టుకుంటే చాలా థిక్గా ఉంటుంది. రెడ్ అండ్ గోల్డ్ జరీ కలనేత అని కూడా చెప్పలేము, ఒక డిఫరెంట్ వీవింగ్ అనమాట. 2 కలర్స్ కనిపిస్తూ కలిసి చేశారు. వీడియోలో చూసినప్పుడు కన్నా మీకు బయట చూస్తే ఈ బోర్డర్ సంథింగ్ డిఫరెంట్ టెక్నిక్తో నేసారు అనేది మీకు అర్థమవుతుంది. చాలా బాగుంది. ఇక్కడ చూస్తుంటేనే ఆల్టర్నేట్గా రెడ్ గోల్డ్ అట్లా కనిపిస్తుంది అనమాట. ఇక మన ఎవర్ గ్రీన్ కాంబినేషన్ చక్కగా ఏంటి, బాటిల్ డార్క్ ఫారెస్ట్ గ్రీన్కి రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అంటేనే ఎవర్ గ్రీన్ కదా, చాలా బాగుంది. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఈ రెడ్ అండ్ గోల్డ్ జరీ కలనేతలో పైతనీ బ్లౌజ్ తీసుకుని వేసుకోండి ఖచ్చితంగా. ఈ చీరకి చాలా చాలా బాగుంటుంది. బార్డర్లో మునియా కూడా వచ్చిందమ్మా, చెప్పాను. ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి. ఇంతకు ముందు హాట్ సెల్లర్ లిటరల్లీ సేల్ చేసాము. లాస్ట్ మంత్లో మనం జామున్ కలర్ సేల్ చేసాము. అలానే సేమ్ కలర్కి రెడ్ ఎడ్జ్తో కూడా సేల్ చేసాము. ఇంకొక రెడ్ చీర, ఓన్లీ రెడ్ చీర కూడా చేసాము. రెడ్ శారీ విత్ టెంపుల్స్ చేసాము, అదే పెద్ద టెంపుల్స్తో చేసాము. ఈ డిజైన్ ఎప్పుడు కూడా హాట్ సెల్లరేనండి. ఇప్పటికి ఈ డిజైన్తో 3 చీరలు సేల్ చేసాం. ఇది 4వది చూపిస్తున్నాము. పళ్ళు వచ్చేసి గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. ఇక్కడ వచ్చేసి క్రేన్స్, వాటర్లో క్రేన్స్ నిలబడినట్టుగా ఉందన్నమాట. ఇక శారీ అంతా కూడా ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. మొత్తం అంతా గోల్డ్ జరీతో డాలర్ బూటీ వస్తూ కిందేమో స్కర్ట్ బోర్డర్ స్టైల్లో ఈ క్రేన్స్ అనేవి వస్తాయి. అదిగోండి శారీ అంతా కూడా వస్తాయి. అట్లాగే బోర్డర్ వచ్చేసి గోల్డ్ సిల్వర్ జరీతో ఒక 3-4 ఇంచెస్ టిష్యూ బోర్డరు శారీకి 2 వైపులా వస్తుంది. ఎడ్జ్లో ఎల్లో కలర్ వస్తుంది. అలాగే గోల్డ్ జరీ శారీలో కలనేతగా టెంపుల్ బోర్డర్ కూడా 2 వైపులా ఉంటుందండి. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. అయ్యో, నేను చీరలోనే లీనమైపోయావు నువ్వు. ఇదిగోండి రన్నింగ్ బ్లౌజ్. నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్స్. మరి ఏం చేద్దాం, కట్టుకుంటా మరి. మామూలుగా లేదండి, మాటలు రావట్లేదు. రేటు విన్నా కూడా మాట రాదు, చీర చూసినా కూడా మాట రాదు, అంత అందంగా ఉంది.
ఇది ఒకలాంటి బ్లూయిష్ గ్రే, చాలా చాలా సూపర్ బ్యూటిఫుల్గా ఉంది చీర అయితే. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు, శారీ అంతా కూడా ఇదిగోండి ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది. గోల్డ్ సిల్వర్ జరీతో పాటుగా మల్టీ కలర్ థ్రెడ్ వీవ్ కలిసిన జామ్దాని వీవింగ్ ఆల్ ఓవర్ డిజైన్. ఇదిగోండి శారీ అంతా ఇలా వస్తుంది. ఇక ఈ శారీలో హైలైట్ ఏంటంటే బోర్డర్ని వర్ణించడానికి మాటలు సరిపోవు. ఎలా ఉందంటే రెడ్ కలరు గోల్డ్ జరీతో కలిసి పైతనీ వీవింగ్ బోర్డర్ వచ్చిందండి. 5 to 6 inches ఉండొచ్చు, 6 కన్నా కూడా ఎక్కువే ఉంటుందేమో. అసలు ఎంత బాగుందంటే సిల్వర్ జరీ మల్టీ కలర్ థ్రెడ్ వీవ్ కలిసిన జామ్దాని వీవింగ్ డిజైన్ పైతనీ బోర్డర్ పైన వచ్చిందండి. ఇలా ఫాలింగ్ క్రీపర్ లాగా పళ్ళు నుంచి ఇలా కిందకి మొత్తం శారీ స్టార్టింగ్లో ఈ వీవింగ్ డిజైన్ ఎక్కడ వరకు ఉంటుందో ఆల్ ఓవర్ అది కూడా అంతవరకు ఉంటుంది మోస్ట్లీ. ఇదిగోండి చూడండి ఎలా ఉంది. బ్లౌజ్ ఇదే బ్లౌజ్లో ఓన్లీ హ్యాండ్స్కి వచ్చి ఉంటుంది. మనము తర్వాత చూద్దాంలే అమ్మ. అసలు ఎంత బాగుందండి చీర. అయితే ఇక్కడ ఒక హ్యాండ్కి వస్తుంది, పైన ఒక హ్యాండ్కి వస్తుంది, రెస్ట్ అంతా బ్లౌజ్లో ఇలా ప్లెయిన్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే జనరల్గా ఇంత ఇంట్రికేట్ వీవింగ్ బోర్డర్ ఇచ్చినప్పుడు పైన వైపు ఓన్లీ కనిపించేంత మేర మాత్రమే ఇస్తారు ఎంత ఖరీదు చీరకైనా. కానీ ఈ చీరకి పైన కూడా మొత్తం అంతా ఇదిగోండి, ఇది బ్లౌజ్ కదా, ఇది పట్టుకో ఇట్లా, ఇదిగోండి ఇదంతా ప్రతి లేయరు చూడండి మొత్తం అంతా కూడా ఈ డిజైన్ అనేది వచ్చింది. పెళ్లి కూతుర్లకు కానీ కడితే చాలా బాగుంటుంది కదా. భలే ఉందండి చీర, చాలా బాగుంది. అంటే ఇంత రేటు ఉన్నప్పుడు ఆ మాత్రం ఉండదా అనుకుంటారేమో. కాస్ట్లీగా ఉన్న ప్రతి చీర ఇంతే అందంగా ఉంటుందని చెప్పలేమండి. కాస్ట్లీ ఉన్నా కూడా కొన్ని మాత్రమే అబ్బా అనిపిస్తాయి చూడగానే. అందులో ఈ చీర ఫస్ట్ ఉంటుంది. నిజంగా చూడగానే చాలా నచ్చేసింది, చాలా చాలా బాగుంది. ఇదిగోండి ఇంకొకసారి శారీ అంతా చూసేయండి, ఈ విధంగా వస్తుంది. బ్రౌన్ షేడ్ అండి, డిఫరెంట్గా బేబీ పింక్ కాంబినేషన్లో వచ్చింది. సూపర్గా ఉంది అసలు కలర్ కాంబినేషను. కొత్తగా ఎప్పుడూ చూడలేదు నేనైతే ఈ కాంబినేషన్ ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. గ్రీనిష్ లాగా ఉంది, మళ్ళీ బ్రౌన్ లాగా. అదే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇది ఎలా చెప్పాలో తెలియదు. మెహందీ పౌడర్ అమ్మ, కొంచెం లైట్గా అట్లా ఆ టైపు. ఎగ్జాక్ట్గా బ్రౌన్ అని చెప్పలేము, మెహందీ గ్రీన్ అని చెప్పలేము, మధ్య రకంగా ఉంది. అన్ఎక్స్పెక్టెడ్ కాంబినేషన్. వీడియోలో క్లియర్గా ఉందా కలర్? ఎస్, కరెక్ట్ వస్తుంది. సిల్వర్ జరీ అథెంటిక్ పళ్ళు అండి. శారీ అంతా కూడా గోల్డ్ సిల్వర్ జరీతో పాటుగా మల్టీ కలర్ థ్రెడ్స్ కలిసిన జామ్దాని వీవింగ్ పళ్ళు. ఇదిగోండి శారీ అంతా ఇదే విధంగా వస్తుంది. చాలా బాగుంది శారీ అంతానేమో ప్లెజెంట్గా, బార్డర్ ఏమో బ్రైట్గా, ఒక డిఫరెంట్ లుక్ ఉంది. ప్లెయిన్ పట్టు బార్డర్ అండి, 3 to 4 inches ఉంటుంది. అలాగే పింక్ కలరు శారీలో కలనేతగా టెంపుల్ బార్డర్ కూడా శారీకి రెండు వైపులో వస్తుంది. ఇంకా ఈ శారీలో బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. ఈ శారీకి అయితే నాకు ఎందుకో ఈ బ్లౌజ్ అయితేనే బాగుంటుందేమో అనిపిస్తుంది. శారీ చాలా ప్లెజెంట్గా ప్లెజెంట్గా ఉంది, క్లాసీ లుక్ ఉంది. కాబట్టి అదే బ్లౌజ్ వేసుకుంటేనే ఆ క్లాస్ లుక్ నిలబడుతుంది. చాలా బాగుందండి, కొత్తగా ఉంది కలర్ కాంబినేషన్.